కోతుల గుంపు దాడిలో తండ్రి బిడ్డకు తీవ్ర గాయాలు అయ్యాయి. కోతుల గుంపు ఒక్కసారిగా దాడి చేయడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్లో చోటు చేసుకుంది. బంకూరి మాధవ్ తన 11 నెలల కుమార్తెతో సెంటర్లో ఉన్న దుకాణానికి కాలినడకతో వెళుతుండగా ఓ పిల్ల కోతి అకస్మాత్తుగా దాడి చేయడంతో కంగారుపడి కింద పడిపోయాడు. అక్కడే ఉన్న సుమారు 20 కోతుల గుంపు మూకుమ్మడిగా దాడి చేశాయి. కోతుల దాడిలో మదన్ తీవ్రంగా గాయపడగా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తన 11 నెలల బిడ్డను కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. దీంతో చిన్నారి స్వల్ప గాయాలతో బయటపడింది. స్థానికులు కర్రలతో ఆ కోతుల గుంపును తరమడంతో మాధవ్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. క్షతగాత్రుణ్ణి పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అరిసినప్పటికే జనాలు వచ్చారు, లేకపోతే అరిసినప్పటికే జనాలు కర్రలు పట్టుకొని వచ్చారు. వస్తుంటేనే ఇంకా జనాల మీదకి వచ్చేస్తున్నాయి కోతులు. అసలు ఇదంతా బ్లడ్ నిన్న కడిగా నరం మీద పట్టం మొత్తం అసలు పంపుదారు వచ్చినట్టే వచ్చింది. అదిగోండి అదిగో బ్లడ్ కోతులు కొరిచి కానీ చేతికి మక్కకి చిన్న చిన్న ఘాట్లన్నీ కోతులే. అదొకటే నేల దెబ్బ. అసలు మక్క అయితే చెప్పక్కర్లా, మక్క అయితే ముక్క పీకేసి. మరి జనాలు చూడలేదా? ఎవ్వరు రాలేదా? ఆ జనాలు రాబట్టే కాస్త మాత్రమే, లేకపోతే ఇంకా చాలా దారుణం అయ్యేదైతే. అందులో రోడ్లు కూడా బాగాలేదు మేడం. రోడ్డు వల్ల కూడా సగం వర్షం ఒకటి పడింది కదా, అది జారి. మరి అడగలేదు ఇంతకు ముందు ఏమైనా రోడ్లు ఈ పరిస్థితి ఇట్లుంది కదా? మరి వచ్చారు, మొన్న కూడా వేస్తున్నారు. ఈ మధ్యలో 10 రోజుల క్రితం కూడా రోడ్డు పడుతుంది అన్నారు. మరి ఏం చేస్తున్నారు ఏమో మనకు తెలియదు కదా. ఈ సడన్ ఈ పాపని ఎత్తుకొని వెళ్ళారనమాట. ఈ పాపని ఎత్తుకొని వెళ్తుంటే ఎన్ని కోతులు చాలా ఉన్నాయి అక్కడ? 15 పైన ఉన్నాయి. 15 పైన ఉన్నప్పుడు అక్కడ సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడే మేడం. ఇక్కడేనా? దిగిపోయింది కదా మొత్తం.